మీరు అయస్కాంతం కదా, ఒక రామకృష్ణ గారైనా ఇంకెవరైనా ఆకర్షితులేరా మీ పట్ల అప్పుడు? చాలా మంది ఉన్నారు, చాలా మంది క్యూలో ఉన్నారు. క్యూ మరి ఎన్ని సెక్సీ సాంగ్స్ అండి. మరి పక్కన హీరోస్ వాళ్ళు హృదయాల్లో మరి భావన ఉంటుంది కదా. అయ్యో ఇంటిమిసే దగ్గరికి వెళ్ళి అది ఈ రోజుల సాంగ్లు కాదు, ఆ రోజుల్లో ఇంకో టైప్ ఉండే సాంగ్స్. మీ 2-3 వ్యాంప్ సాంగ్స్ చెప్పరా? ఎలా జరిగాయి, ఏమిటి, మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు దానికి? నేను ప్రాక్టీస్ ఏంటండి, పొద్దు నుంచి 9 to 9 షూటింగ్ చేసేదాన్ని. 9 o'clock హీరాలాల్ మాస్టర్ గారు రెడీగా ఉండేవారు. హీరాలాల్ గారు అంటే భూమి అదిరిపోద్ది అనమాట. ఇట్లా కొట్టారంటే నేల దెబ్బ దెబ్బ ఆడాలి. ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ 1 గంట వరకు రిహార్సల్ చేసేదాన్ని నేను. అక్కడ రిహార్సల్ చేసి మళ్ళీ పొద్దున కరెక్ట్గా 6 గంటలకల్లా మళ్ళీ మేకప్ వెళ్ళిపోయేదాన్ని. ఒక చాకుల్లా పరిగెత్తాను నేను. ఒక్కటే 3 షిఫ్ట్లు చేసేదాన్ని నేను ఒకరోజు. సో అప్పుడు మరి లిస్ట్ చెప్పలేదు మీరు? లిస్ట్ ఉన్నారులేండి, శోభన్ బాబు గారు, అందరూ చిన్నగా మనసు పారేసుకున్నారు మరి. రామ్మోహన్ గారు, హర్నాథ్ రాజు గారు. అసలు ఒక చిన్న విషయం చెప్పాలి. సీతారాం కళ్యాణ్లో సీతాదేవిని రాముడు మ్యారేజ్ చేసుకుంటాడు. అప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఇలా ఉండేదాన్ని అంతే. పెద్ద ఆయన ఏం చెప్తే అది వింటాం. ఈ హర్నాథ్ రాజు గారు ఏం చేశారు తెలుసా అండి? మా ఫాదర్ పేరు శ్రీరామూర్తి గారు. మేకప్ వేసుకుంటుంటే, శ్రీరామూర్తి గారు వీళ్ళ సీతాదేవి పెళ్లి జరుగుతుంది, 3 ముళ్ళు వేసేస్తాను, లాక్కపోతాను గీతాంజలి మణి అన్నారు. ఫస్ట్ టైం మరి సినిమాల్లో మ్యారేజ్ అనేది నాకు లైఫ్లో ఫస్ట్ సీతారాం కళ్యాణం. నా కూతురు నేను సినిమాల్లో యాక్ట్ చేయించి పెద్దవాళ్ళని చేయాలి, నేను తీసుకొస్తే నాయన నీ పుణ్యం ఉంటుంది, నేను అలాంటి మాట్లాడుకుంటే నేను ఆ పని చేస్తానండి. మీరు చూస్తారా? 3 ముళ్ళు వేస్తాను, మీరు ఏం చేస్తారు? నేను చూస్తాను. చంపుకు తినేసేయండి హర్నాథ్ రాజు గారు. ఇక మా ఇద్దరికి భయం అనమాట. మనకి ఏం తెలుస్తుంది ఇలాంటివన్నీ. కానీ మీకు ఎక్కడ చిన్నగా చిలిపిగా ఏమనిపించింది? చిలిపితనం కూడా లేదు, మీరు వేరే చిలిపి కాదు. అలా స్తంభించిపోయాను అనమాట. ఏంటి పెళ్ళి అంటారేంటి, 3 ముళ్ళు వేసేస్తానంటారేంటి అనే భావనే తప్ప. అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో సినిమాల్లో నేను మ్యారేజ్ చేసుకోవడం కానీ ఒక సూత్రం కట్టించుకోవడం జీవితంలోనే మాకు జరిగింది. ఇది మా ఫాదర్కి బెంగ అనమాట. అక్కడ ఇంక నుంచున్నారు, అలా నుంచున్నారు అనమాట. నేను చేస్తున్నాను అని ఈయన ఎక్స్ప్రెషన్. హర్నాథ్ అమ్మో నాయనో ఏం చేస్తాడు ఈయన, అసలే తింగరోడు కొంచెం మనిషి. తింగరోడు అంటే కొంచెం సరదాగా ఉంటాడండి పాపం. ఇక మా భయం అదొక చాలా పెద్ద ఇన్సిడెంట్ అండి. అందులో సెంటిమెంట్ కూడా కదా. నేను నాన్నగారు చెప్పారు, నేను పెద్ద ఆయనతో చెప్పేస్తానయ్యా, నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు, చూస్తారు కదా అనేవాడు. ఇదే భయపెట్టేవారండి. బట్ అట్లా ఏం జరగలేదు అనుకోండి. జరిగితే నేను సత్యనాథ్ రాజు భార్య అయిపోయింది. అప్పుడు ఆయన పెళ్ళి అయిందా లేదుగా? అయింది. ఆయన పెళ్ళి అయిందో లేదా మాకు తెలియదండి, మా పెళ్ళి అయిపోయేది. కానీ ఒకటి ఆశ్చర్యం ఏంటంటే గీతాంజలి గారు, మీరు ఇంత గలగల చిలిపిగా కలుపుకుంటూ మాట్లాడుతున్నారు. మరి నాన్నగారు ఎప్పుడైనా అబ్బాయిలతో మాట్లాడద్దు, నీ పన్ను చేసుకుని తలంచుకుని కూర్చో, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారా? నా గుమ్మ ఎదుర్కొంటే ఫ్లోర్ ఎదుర్కొంటూ కూర్చునేవారు ఆయన. అక్కడ ఆయన చూడటం మేము యాక్ట్ చేసుకోవడం, ఆయన చూడటం మేము యాక్ట్ చేసుకోవడం కొంతకాలం అలాగే జరిగిందండి. அதுக்கு நீங்க సైట్ అడిగறது முடியாது. సైటా గీటా సైట్ కొట్టే లోపల అయిపోతాను నేను. మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్ అండి, చాలా కోపిష్టి. కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి హీరోలతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఎప్పుడు చాలా చిత్రాలు అయ్యింది కూడా, అంత కేర్ అండి. అందుకే నాకు ఇప్పటికీ భయం, ఎవరితో మాట్లాడాలన్న భయం ఉంది. ఆ భయం అనేది అలా పడేశారు నన్ను. ఇప్పుడు ఆయన లేరు, కానీ ఇప్పుడు హ్యాపీగా అందరితో సరదాగా ఉండాలని నా కోరిక. నా మనసులో ఏమి లేదు, నాకు చెడు ఉద్దేశాలు లేనప్పుడు నాకేంటి భయం అని నేను అంటాను. అలా ఆయన కూడా చూసి ఇంతమంది యాక్ట్ చేస్తుంది వదిలేశారు. ఆయన కూడా చక్కటి పాత్రలు మీరు చేస్తున్న టైము, మీరు పద్మనాభం గారితో ఈ కాంబినేషన్లో నటించడం వల్లే మీకు హీరోయిన్ పాత్రలు తగ్గాయి. అదేనా మెయిన్ రీజన్? అవునండి, 100% రాంగ్ ట్రాక్ అండి అది. కానీ భలే హిట్ కాంబినేషన్ ఇద్దరిది కూడా. బట్ అందరూ కూడా అన్నారు. పీపుల్ గారి డైరెక్షన్ నేను యాక్ట్ చేస్తున్నాను. మురళీకృష్ణ, శాంతకుమారమ్మ, నాగేశ్వరరావు గారు, ఆయనతో ఒక మంచి చిత్రం, చాలా మంచి చిత్రాలు చేశాను. చెల్లులుగానే మంచి చిత్రాలు చేశాను. ఎవ్రీబడి అన్సాటిస్ఫైడ్. చక్కగా వస్తున్నామమ్మా, ఇంత మంచి క్యారెక్టర్స్, డాక్టర్ చక్రవర్తి, మురళీకృష్ణ, సీతారాం కళ్యాణం, ఇల్లాలు, ఇట్లాంటి పాత్రలు వేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు అట్లా ట్రాక్ చేసుకున్నావు అని అడిగాను. అందరూ అడిగి చేశారు. మా ఫాదర్ చేయించారు. ఫాదర్ వల్లనా? సంపాదన చేసేద్దాం.